హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాల్లోని భూములను మల్టీ యూజ్డ్ జోన్లుగా మార్చేందుకు హెల్త్ పాలసీని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. భాగ్యనగరం మరింత అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక భూముల వినియోగ విధానాన్ని తీసుకొచ్చినట్టు స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. దీంతో అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. అటు విపక్షం కూడా సభలోపల అనుమానాల్ని లేవనెత్తింది. హెల్త్ పాలసీ కేవలం ల్యాండ్ యూజ్ మార్పు కాదని భవిష్యత్ తరాల ఆరోగ్యానికి పునాది అని స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. హెల్త్ పాలసీ గురించి తెలియకుండా కొంతమంది ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, పారిశ్రామికవేత్తల భూములను ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే పారిశ్రామిక సంబంధించిన యాజమాన్యులు ఉన్నారో అది వారి సొంత భూమి అధ్యక్ష. ప్రభుత్వం వారికి ఆనాడు 50-60 సంవత్సరాల క్రితం సేల్ కన్సిడరేషన్ మీద పూర్తి స్థాయిలో వారి ఆస్తు వారి హక్కుకు కలిగించే విధంగా వారి పట్టా భూములకు సంబంధించిన అంశం విషయంలో ఒక వెసులుబాటు. జీవో MS-19 కు సంబంధించి లీజు భూములపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని గత ప్రభుత్వం జీవో తెచ్చిందని, అప్పుడు మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినరు? సబ్ లీజ్ చేసి 200% కి పెడితే వీరు ఎక్కడ పోయినరు అధ్యక్ష? ఈ రోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంది అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ప్రభుత్వం జారీ చేసిన జీవో 27పై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హెల్త్ పాలసీతో 22 పారిశ్రామిక వాడలు తరలిస్తామని చెప్తున్నారని, కానీ అవి ఏ జోన్లో ఉన్నాయో చెప్పలేదన్నారు. రెడ్ జోన్లో ఉన్న పరిశ్రమలను తరలించాలి అంటే కేంద్రం అనుమతులు కావాలి అన్నారు మహేశ్వర్ రెడ్డి. హెల్త్ పాలసీలో మార్పులు చేర్పులు అవసరమని, జీవో 27ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా చేస్తామనడం సరికాదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి లీజ్డ్ ల్యాండ్స్లో ఫ్రీ హోల్డ్ ఇచ్చేసి వారికి అనుమతులు ఇచ్చేసింది. రెసిడెన్షియల్స్ వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకున్నారు కాబట్టి మేము కూడా చేస్తాము అదే దందాలో అంటే వారు తప్పు చేసింది అధ్యక్ష. ఆ తప్పును మీరు సరిదిద్దాలా, ఆ తప్పు మీద మీరు కేసులు పెట్టాలా, వాళ్ళని మీరు జైల్లో పెట్టాలా. వారు ఇస్తే ఒకవేళ నిజంగా వారు ఇచ్చి ఉంటే అవన్నింటినీ కూడా మీరు విత్హోల్డ్ చేయండి, మీరు ప్రభుత్వ పరం చేసేసుకున్నది. హెల్త్ పాలసీతో ఎంత ఆదాయం వస్తుందో ప్రభుత్వం చెప్పడం లేదన్నారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ. పాలసీలో ఉన్న భూములు ప్రభుత్వానికి కావా అని ప్రశ్నించారు. 30% కాకుండా 50% వెళ్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని చెప్పారు.